పేరెంట్స్‌కి కూడా చెప్తున్నా, స్టూడెంట్స్‌కే కాదు. అసలు చదువుకోవడం కంటే ఇదే ఎక్కువైపోయింది. దీనివల్ల పేరెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. మాల్స్‌లో, గ్యాస్ స్టేషన్స్‌లో వాటిలో వర్క్ చేశారంటే ఇంక అంతే. హాయ్ హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఒక రిమైండర్ లాంటిది అనుకోండి, పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఇద్దరికీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు అందరూ చూస్తున్నట్టుగా యూఎస్లో సిచ్యుయేషన్స్ ఏమీ బాలేదు. జనరల్గా ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేసే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే లోన్స్ త్వరగా క్లియర్ చేసుకోవడానికి, లేకపోతే వాళ్ళ కాలేజ్ ఫీ పే చేసుకోవడానికి, ఎక్స్పెన్సెస్ బేర్ చేయడానికి, పేరెంట్స్కి బర్డెన్ తగ్గించడానికి చాలామంది బయట వర్క్ చేసి కష్టపడుతూ ఉంటారనమాట. సో ఇప్పుడు సిచ్యుయేషన్ అసలు బయట సరిగ్గా లేదు. ఇప్పుడు ఇల్లీగల్గా బయట వర్క్ చేస్తే మీకు మాత్రం తిప్పలు తప్పవు. ఇప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందన్నమాట. ఇలా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నారో బయట, వాళ్ళ మీద గట్టిగానే ఫోకస్ పెట్టారు. రీసెంట్గానే చాలామందిని డిపోర్ట్ చేశారు. సో మనకి మొన్ననే ఒక ఇన్సిడెంట్ అయింది. అట్లాంటాలో ఒక అబ్బాయి మాల్లో వర్క్ చేస్తున్నాడు, ఒక స్టోర్లో. అయితే ఒక పోలీస్ ఆఫీసర్ ఆ స్టోర్ని విజిట్ చేశాడంట. ఏదో ఒక సందర్భంలో అతను అసలు మీ ఐడియా ఏంటి అని అడిగాడంట పోలీస్ ఆఫీసర్ని. పోలీస్ ఆఫీసర్ రిటర్న్లో మీ ఐడియా ఏంటి, అసలు నీ ఆథరైజేషన్ ఏంటి, అసలు నువ్వెందుకు ఇక్కడ వర్క్ చేస్తున్నావని మొత్తం అంతా బయటికి లాగాడంట. అయితే అప్పుడు అతను రివర్స్లో మాట్లాడాడంట, నన్ను ఒక్కడినైతే ఆపగలిగారు కానీ ఇలా చాలామంది వర్క్ చేస్తున్నారు, అందరినీ మీరు ఆపగలుగుతారా అని. అది వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని మొత్తం ఇలా ఇల్లీగల్గా వర్క్ చేసే మొత్తం అందరి లిస్టు బయటకు తీస్తున్నారంట. వేట మొదలైంది అన్నట్టు ప్రతి చోట ఇదే జరుగుతుంది. మళ్ళీ అదొక్కటే కాదు, ఒక్క ప్లేసే కాదు, లైక్ డాలస్లో రీసెంట్గా ఒక అమ్మాయి సమ్ రిలేషన్షిప్ ఈగో వల్ల వాళ్ళ ఫ్రెండ్ మీదే రిపోర్ట్ చేసిందంట, లైక్ ఇలా ఈ అమ్మాయి ఇక్కడ పర్టికులర్ ప్లేస్లో వర్క్ చేస్తుంది అని చెప్పి. వెంటనే వాళ్ళు ఆ అమ్మాయిని డిపోర్ట్ చేసేసారు. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎన్నో జరిగాయన్నమాట. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ట్రంప్ వచ్చాక సిచ్యుయేషన్స్ ఇంకా వర్స్ట్గా ఉంటాయి. రెస్టారెంట్స్, మాల్స్, గ్యాస్ స్టేషన్స్ ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్లోనే ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అన్నమాట. సో ఎక్కువ పే ఇస్తున్నారు కదా, ఎక్కువ అవర్స్ ఇస్తున్నారు కదా, కాలేజ్ ఫీ త్వరగా కట్టుకోవచ్చు, లేకపోతే లోన్ త్వరగా క్లియర్ చేయొచ్చు అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, కరెక్టే. కానీ ప్రాబ్లం రానంత వరకు ఓకే, ప్రాబ్లం వస్తుంది అని తెలిసిన తర్వాత కూడా మనం అది చేస్తున్నాము అంటే కోరి కోరి ప్రాబ్లమ్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుందన్నమాట. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ మాత్రం మీరు కోరి తెచ్చుకోవద్దు, రిస్క్ తీసుకోకండి. ఒక్కసారి డిపోర్ట్ అయ్యారంటే మీరు, మీ పేరెంట్స్ పడిన కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది. అలానే ఇది సేఫ్ కూడా కాదు. రీసెంట్గానే చికాగోలో ఒక అబ్బాయి మాల్లో ఇలాగే ఎక్కడో పబ్లిక్ ప్లేస్లో వర్క్ చేస్తున్నాడు, పార్ట్ టైం చేస్తున్నాడు. అయితే ఇలానే ఎవరో వచ్చి సడన్గా గన్ గురిపెట్టి మొత్తం అన్నీ ఇచ్చేయమన్నారంట. అతను భయపడి మొత్తం అంతా ఇచ్చేశాడు. బట్ స్టిల్ షూట్ చేసి చంపేశారు అతన్ని. అతను పాపం 3 months అయిందంట యూఎస్కి వచ్చి. సో వాళ్ళ పేరెంట్స్కి ఎంత నరకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలానే జరిగాయి. నేను ఇది భయపెట్టడానికి అస్సలు చెప్పట్లేదు, కానీ ముందు జాగ్రత్త పడండి అని మాత్రమే చెప్తున్నా. ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు కదా పేరెంట్స్, మంచి పొజిషన్కి రావాలి అని చెప్పేసి. వాళ్ళు ఎంత కష్టమైనా సరే ఇంత దూరం పంపిస్తారు. సో మీరు ఇక్కడ కష్టపడి వాళ్ళని అక్కడ కష్టపెట్టకండి. యూనివర్సిటీస్లోనే లీగల్గా వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, లైక్ టీచింగ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్. ఇలాంటి పొజిషన్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోండి. వాటికి ట్రై చేయండి. యూనివర్సిటీలోనే వర్క్ చేశారనుకోండి, మీకు స్కిల్ పెరుగుతుంది, ఫీజులో వేవర్ వస్తుంది, అలానే ఫుల్ టైం ఆపర్చునిటీస్ కూడా ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు అలాంటివి ఎలా చేయాలి అని ఆలోచించండి. కొంచెం టైం పట్టినా పర్వాలేదు, తక్కువ పే అయినా పర్వాలేదు, రైట్ వేలోనే వెళ్ళండి. ఎక్కువ పే వస్తుంది కదా అని చెప్పేసి మీరు డైవర్ట్ అయితే అవ్వద్దు. మీరు చదువుకోవడానికి వచ్చారు, సో దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టండి. ప్రొఫెసర్స్తో కాంటాక్ట్ పెంచుకోండి. అలానే మీ 100% మీరు ట్రై చేయండి, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ద ప్లేస్. అలా అని ఇల్లీగల్గా వర్క్ చేశారు అనుకోండి, మీకు మీ మీద డిపెండ్ అయి బ్రతికే వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది. సో అవన్నీ మనకెందుకు, రిస్క్ ఎందుకు? అందరూ చెప్పే సోదే కదా అనుకోకండి. నేను చాలా ఇన్సిడెంట్స్ విన్నాను. సో నాకు చాలా బాధ అనిపించింది. ఒక చిన్న రిమైండర్లా అనుకోండి దీన్ని. సో మీరు మంచి పొజిషన్కి వెళ్ళాలి, మీ పేరెంట్స్ని ప్రౌడ్ ఫీల్ చేయాలి. అలా చేయాలంటే మీరు జాగ్రత్తగా సేఫ్గా ఉండాలి కదా. సో ఎప్పుడు ఎలా ఉంటుందో మన చేతిలో లేదు. ఇప్పుడు బాగానే ఉంది కదా, అంతా బాగుంది, నాకేం ప్రాబ్లం లేదు అని అనుకోవచ్చు మీరు. బట్
సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా మారుతాయో మనకు తెలియదు, మన కంట్రోల్లో ఏది ఉండదు. ఐ రియల్లీ వాంటెడ్ టు షేర్ దిస్. మీరు మీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా మాస్టర్స్ చేస్తున్నట్టయితే, ఎవరి మంచి అయితే మీరు కోరుకుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఇలాంటి వీడియోస్ చాలానే అప్లోడ్ చేశాను. సో ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ఆ వీడియోస్ని చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Stay safe and healthy. Thank you so much for watching my videos. Have a great day. Bye-bye.